మహబూబ్ నగర్ జిల్లాలోని నల్లమల అడవులు సందర్శకులకు స్వర్గధామం. పెద్ద పులులకు ఆవాసం, అరుదైన వనమూలికలకు, వృక్ష జంతు జాతులకు నిలయం. లోయలు, ఎత్తైన జలపాతాలు కనువిందు చేస్తుంటాయి. నల్లమల అందాలను ఏడాది పొడవునా వీక్షించడానికి సలేశ్వరం ఎకో టూరిజం ప్రాజెక్టును ప్లాన్ చేస్తున్నారు అధికారులు. ప్రకృతి అందాలకు నిలయం. ఎన్నో సహజ సిద్ధమైన వాటర్ ఫాల్స్, లోయలు, జలపాతాలు, చారిత్రకమైన ప్రదేశాలు, వృక్ష జంతు జాతులకు నిలయం. నల్లమల ఎకో టూరిజం ప్రాజెక్టునికి ఫారెస్ట్ శాఖ ఒక రూపకల్పన చేసింది. నల్లమల వీక్షణ కోసం ఒక అరుదైన అవకాశాన్ని కల్పించబోతోంది. అట్లాంటి నల్లమల ఎకో టూరిజం ప్రాజెక్టుపై V6 గ్రౌండ్ రిపోర్ట్. నల్లమల ప్రకృతి అందాలకు నెలవు. ఎన్నో చారిత్రక ప్రదేశాలు, లోయలు, జలపాతాలు, అరుదైన వృక్ష జంతు జాతులకు నిలయం. నల్లమలలోని వ్యూ పాయింట్స్ ఎంతగానో ఆకట్టుకుంటాయి. ప్రముఖ శైవ క్షేత్రం సలేశ్వరం, లొద్ది, మల్లెల తీర్థం, దత్తాత్రేయ పాదుకలు, కదలివనం, అక్క మహాదేవి గుహలు ప్రాచీన చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. సహజ సిద్ధమైన అందాలు సందర్శకులను ముగ్ధుల్ని చేస్తాయి. వందల మీటర్ల ఎత్తు నుంచి జాలువారే జలపాతాలు నల్లమల అడవి ప్రాంతంలో చాలా కనిపిస్తాయి. నల్లమల అటవీ ప్రాంతం సాహస యాత్రికులకు మరిచిపోలేని అనుభూతినిస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ దేశంలోని అతిపెద్ద పులుల అభయారణ్యంగా పేరు పొందింది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్గా మారింది. నల్లమలలో పెద్ద పులులు, చిరుత పులులు, ఎలుగుబంట్లు, దుప్పులు, జింకలు, ఇతర వన్యప్రాణులతో పాటు అత్యంత అరుదుగా కనిపించే మూషిక జింకలు కనువిందు చేస్తాయి. దేశంలోనే మిగతా అటవీ ప్రాంతాలతో పోలిస్తే నల్లమలలో పెద్ద పులులు, ఇతర వన్యప్రాణుల సంఖ్య ప్రతి ఏడాది పెరుగుతోంది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు నల్లమల అడవుల్లో ఆంక్షలు అమలు చేస్తుండటమే ఇందుకు కారణం. నల్లమల అటవీ ప్రాంతంలోకి వెళ్లాలంటే అటవీ శాఖ అధికారుల అనుమతి తప్పనిసరి. జంగల్ సఫారీని ఫారెస్ట్ అధికారుల వాహనాల్లోనే సందర్శకులను అనుమతిస్తారు. ఫరహాబాద్ చౌరస్తా నుంచి ఫరహాబాద్ వ్యూ పాయింట్ వరకు ఓపెన్ టాప్ వెహికల్లో సఫారీకి తీసుకువెళ్తారు. వాచ్ టవర్ నుంచి లోతైన లోయలు, నల్లమల అందాలు సందర్శకులను కట్టిపడేస్తాయి. హైదరాబాద్ శ్రీశైలం హైవేపై వెళ్లే ప్రయాణికులు జంగల్ సఫారీని ఆస్వాదిస్తారు. ఇక సలేశ్వరం జాతర మొదలైంది అంటే నల్లమలలో ఉండే సందడే వేరు. ప్రతి ఏటా చైత్రమాసంలో పౌర్ణమి గడియల్లో ఈ జాతర జరుగుతుంది. వారం రోజుల పాటు జరిగే ఈ జాతరకు దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తారు. ఎన్నో కష్టాలను ఓర్చుకొని సలేశ్వరంలోని లింగమయ్యను దర్శించుకుంటారు. సలేశ్వరం యాత్రను దక్షిణ అమరనాథ్ యాత్రగా పిలుస్తారు. దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో లోయల్లో రాళ్లు రప్పల మధ్య సలేశ్వరం సాహస యాత్ర సాగుతుంది. కాలినడక ద్వారానే సలేశ్వరం చేరుకోవాలి. నిత్యం జాలువారే జలపాతం, దానికి ఎదురుగా లింగమయ్య దర్శనం భక్తులకు మధురానుభూతినిస్తుంది. సలేశ్వరం జాతర వారం రోజుల పాటే జరుగుతుండటంతో ప్రకృతి ప్రేమికులకు నిరాశ ఎదురవుతోంది. అందుకే ఏడాది పొడవునా సందర్శకులకు అవకాశం కల్పించాలని అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు. సలేశ్వరం ఎకో టూరిజం పేరుతో నల్లమల అడవుల సందర్శకులకు ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు సలేశ్వరం ఎకో టూరిజం ప్రాజెక్టులపై విమర్శలు వస్తున్నాయి. ఏడాది పొడవునా సందర్శకులను అనుమతిస్తే అడవికి ముప్పు ఏర్పడుతుందంటున్నారు పర్యావరణవేత్తలు. సలేశ్వరం ఎకో టూరిజం ప్రాజెక్టు ప్రయత్నాలను మానుకోవాలని అటవీశాఖ అధికారులకు సూచిస్తున్నారు. సలేశ్వరం టూరిజం పేరుతో ఫారెస్ట్ శాఖ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారుతుంది. అటు ప్రకృతి ప్రేమికులు, ఇటు పర్యావరణవేత్తలు ఈ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. అడవికి ముప్పు వాటిల్లుతుందని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కేవలం సలేశ్వరం జాతర సందర్భంలో భక్తులకి అనుమతించే ఫారెస్ట్ అధికారులు ఇప్పుడు ఆదాయం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కెమెరా పర్సన్ శ్రీనివాస్ కలిసి బాలకృష్ణ, V6 న్యూస్, మహబూబ్ నగర్.